ఎవరు కలిసిరు వాళ్ళు పోయి? అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఢిల్లీలో దోస్తాను గల్లీలో ఫైటింగ్ చేసిరా లేదా? పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కోట్లేపించారో చూసినాం కదా. మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు గెలుస్తారో ఎవరేమి చేస్తారో అని చెప్పినటువంటి మాటలు మర్చిపోయి మాట్లాడితే కరెక్ట్ అవుతుంది. అవన్నీ మర్చిపోయి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం అండి రామ్మూర్తి గారు, నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడొచ్చు. నేను విజయ్ గారితో ఒకసారి క్లారిటీ తీసుకుందాం ఈ అన్ని అంశాలపైన. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. సో మొన్నటి వరకు దయ్యాలన్నారు ఎమ్మెల్సీ కవిత, ఈ రోజు ఆ దయ్యాల పేర్లు బయట పెట్టారు. హరీష్ రావు అని చెప్పేసి, సంతోష్ రావు అని చెప్పేసి. అసలు బీఆర్ఎస్ ఏమో అసలు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పేసి వాళ్ళు అంటుంటే, కాళేశ్వరంలో అవినీతి వెనుక పాత్రల్లో ఎవరున్నారంటే హరీష్ రావు అని చెప్పేసి నిన్న కుండబద్దలు కొడుతుంది ఎమ్మెల్సీ కవిత. బయట అంగీకరిస్తుంది, లోపలైతే ఇట్లుంది. ఏంటి స్వపక్షంలో విపక్షం ఏర్పడుతుందా? ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గుదిబండలా మారిందా? ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు నిన్నటికి నిన్న పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న కమెంట్లు కూడా చేశారంటే బీఆర్ఎస్ మీద పూర్తిగా అసహనంతో ఉన్నారా కవిత? ఏంటి ఏమనుకోవచ్చు? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నట్టు ఇది పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత సమస్యలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి రకరకాల రోజు ఒకటి సీఎం మీద అనిరుద్ రెడ్డి సపరేట్ మీటింగ్ పెట్టి కోవర్టులు ఉన్నారు, చంద్రబాబు కోవర్టులు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఇంకో తీరుగా మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటిది కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో గ్రూప్ లాగా ఉన్నటువంటి విషయం, అసమ్మతులు ఉన్నటువంటి విషయం గడుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజాసింగ్ అయితే 2 సార్లు సస్పెండ్ చేసి మళ్ళీ టికెట్ కూడా ఇచ్చినటువంటిది జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామానే చేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గత సమస్యలు అట్లాంటివి ఉన్నాయి. అట్లాగనే ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అది పార్టీ అంతర్గత విషయం లాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఒకవేళ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారో అదే యాక్షన్స్ తీసుకుంటారు ఆ పార్టీలకు సంబంధించినటువంటి. ఇది పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఇంకొక వైపు ఏంది, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశము. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే దాంతో వచ్చింది. కాళేశ్వరానికి సంబంధించింది అది కీలకమైనటువంటిది. కాళేశ్వరమే తెలంగాణకు ఎప్పటికైనా వరప్రదాయం లాగా పనిచేసేటువంటి అంశం. గోదావరి నది ఇక్కడ ప్రాంతీయ తెలంగాణ అస్తిత్వానికే సమస్య వచ్చి పడే అవకాశం కనిపిస్తుంది. 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ, గోదావరి నది ఒకటే నది. ఇప్పుడు కాళేశ్వరం కింద నెక్స్ట్ పోలవరం కట్టారు. పోలవరం మొత్తం పునాది కూలిపోయింది. డైరెక్ట్ కేంద్రం మోడీ చేతులకు వెళ్ళి ఇచ్చినటువంటి డబ్బులు ఇంకా అవి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా నిర్మించినటువంటిది. అక్కడ పునాది దయాపురం వాలంటే దాదాపు పునాదితో సమానం. పునాదే మొత్తం కూలిపోయింది, దాన్ని నిర్మించలేనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. దాని మీద ఎలాంటి ఆయన కూడా ఏటీఎం అన్నట్టు అక్కడ కూడా ఇప్పుడు వీళ్ళ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో ఫస్ట్ టర్మ్ చంద్రబాబు ఉన్నప్పుడు గడితేనే కూలినటువంటిది. అప్పుడే డైరెక్ట్ డబ్బులు ఇచ్చినటువంటిది మోడీ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ లేదు. దానికి 4-5 వేల కోట్లు పెట్టి నిరంతరం రిపేర్ చేస్తున్నారు. దీనికి ఫ్రీగా ఎల్ఎన్టీ అదని పెట్టి కట్టిన సంస్థ 300-400 కోట్లతో ఫ్రీగా రిపేర్ చేసి ఇస్తా అంటే కూడా రిపేర్ చేయించుకోవట్లేదు. అంటే ఇక్కడనే మనం చాలా క్లారిటీగా అర్థమవుతున్నటువంటిది. తెలంగాణ సహజ వనరులను, తెలంగాణ వనరులను మొత్తం 2 జాతీయ పార్టీలు కలిసి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి కూడా, ఎందుకంటే ప్రధానమంత్రి గారి విషయంలో కూడా శ్రీలంకలో ఉన్నటువంటి ఒక పైరవికారులాగా విదేశాలు తిరుగుతూ అంబానీ అదానికి కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరేం చెప్పలే, శ్రీలంక మినిస్టరే చెప్పిండు, ప్రధానమంత్రి చెప్తే మేము ఈ కాంట్రాక్ట్లు ఇచ్చినాం అనేది. ఈజిప్ట్ లో కూడా అదే జరిగింది. రకరకాల ఇదేంది ఈ రకమైనటువంటి జరుగుతున్నది. పార్టీలకు సంబంధించిన, దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఇది చాలా కీలకమైనటువంటి అంశము. వీళ్ళేంది లింక్ ఈ కాళేశ్వరాన్ని ఇట్లా ఆపేసి బనకచర్ల ద్వారా ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి, ఎందుకంటే పోలవరం ఇప్పుడు కట్టలేరు. మన కెనడా నుంచి కూడా నిపుణులను తీసుకొచ్చారు. పోలవరాన్ని ఇక అది అట్లా పెట్టడమే, ఉత్త వరద వచ్చినోడు ఏదో ఇంత చేసుకోవడం. కట్టాలంటే చాలా వాళ్ళు మొత్తం డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళా మొత్తం కూలగొట్టి మళ్ళీ ఇంకా కొన్ని లోతు మీటర్లకు తవ్వి డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి. డయాఫ్రమ్ వాళ్ళు కూలగొట్టాలంటే మళ్ళీ చుట్టూ కట్టినటువంటి అంత ఏం కావాలని మీరు చెప్తుంది పాయింట్. విజయ్ గారు, కాళేశ్వరం విషయంలో అవినీతి ఇంత జరిగింది అని చెప్పేసి, అవినీతికి వెనుక ఉన్నది మెయిన్ హరీష్ రావే అని చెప్పేసి కవిత అంటున్నారు. అండ్ అందుకే సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ గా అందుకే ఆయన పక్కన పెట్టేసారు హరీష్ రావుని. అందుకే అని చెప్పేసి కూడా ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు నిన్న.
అది నేను చెప్పి కింద పార్టీలో రాజకీయ ఆరోపణగా ఉండేటువంటి అవకాశమే కదా. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు మరి? మొదటి నుంచి ఉన్నట్టు కింద పార్టీలోనే అది అతింద పార్టీ సమస్య. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నట్టే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఇట్లా తీసుకుంటున్నారు, మొత్తం సంపాదించుకుంటున్నారు అని నిరంతరం ఆరోపణలు చేస్తున్నటువంటివి కనిపిస్తున్నాయి. అదేవిధంగా అదానికి పూర్తి స్థాయిలో దోచిపెడుతున్నారు అనే విషయం కింద పార్టీలో కొంతమంది కరెక్ట్. మీరు చెప్పింది అన్ని పార్టీలో ఇట్లాంటివి కనిపిస్తున్నాయి గొడవలు, ఓకే. కానీ కూతురే కదా ఇక్కడ ఏకంగా కేసీఆర్ కి కూతురే మాట్లాడింది. అది కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని, బీజేపీ ఉంటే ఎంత పోతే ఎంత అని అక్కడ గొడవలు పడ్డ వాళ్ళు ఎవరు కూడా పార్టీ గురించి అనలేదు. పార్టీ పైన ఒక రెస్పెక్ట్ ఉంది, అంత బానే ఉంది. కానీ ఇక్కడ సొంత కూతురే ఆ ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఇప్పుడు అది బీఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అని అంటే దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అది పార్టీలో పార్టీ ముఖ్యమైతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరుణానిధి ఉన్నాడు. కరుణానిధి స్టాలిన్ అలగిరికి వచ్చినప్పుడు అలగిరిని తీసి పడేసేసాడు, పార్టీ నుంచి బయటికి పంపించినటువంటిది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి. అదే విధంగా మనం ఎస్పీ ఉత్తరప్రదేశ్ లో చూసుకున్నట్లయితే అఖిలేష్ యాదవ్ వాళ్ళ తండ్రి మీదనే దానికి ములాయం సింగ్ యాదవ్ నే పక్కకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పార్టీ ముఖ్యంగా ఉంటది ఏ రాజకీయ పార్టీకైనా. ఇట్లాంటి అంతర్గత విషయాలు వచ్చినప్పుడు పార్టీ కేంద్రంగానే పార్టీని ముందు తీసుకువెళ్లే విధంగానే ఏ పార్టీ అయినా నిర్ణయాలు తీసుకుంటది. ఇది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి అంశం తీవ్రంగా పరిగణించారు అనుకోండి ఏ పార్టీలో అయినా. ఇప్పుడు రాజా సింగ్ ఎందుకు సస్పెండ్ చేశారు? అట్లాంటి చర్యలే తీసుకుంటారు రాజకీయ పార్టీలు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో కవితను సస్పెండ్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారా? అది వాళ్ళ పార్టీ అంతర్గత, ఆ పార్టీ అధ్యక్షులు, ఆ పార్టీ నాయకులు. ఇప్పుడు రాజా సింగ్ ఎవరు తీసుకున్నారు? ఈయన రాజీనామా చేశారు. అంతకుముందు ఏమో రాజీనామా ఆమోదించారు. అంతకుముందు రాజా సింగ్ సస్పెండ్ చేశారు. దేశంలో ఇంకొక మహిళా నాయకురాలు కూడా సస్పెండ్ చేశారు. అనేక మంది సస్పెండ్ చేస్తుంటారు. ఆ పార్టీకి నష్టం వస్తున్నటువంటి సందర్భంలో పార్టీ నుంచి పంపిస్తారు. అలగిరి సొంత కొడుకు కరుణానిధికి సంబంధించినటువంటిది. పార్టీ స్ట్రాంగ్ గా ఉండాలి ఒక రాష్ట్రంలో, ఇదంతా ఉన్నప్పుడు అలగిరినే పక్కకు పడేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నది. రకరకాల ఇట్లా ఈ రకమైనటువంటి రాజకీయ పార్టీలు అలానే ఉంటాయి. రాజకీయ పార్టీ ఇక్కడ రాజకీయ పార్టీలో నేను ఉండాలా వద్దా అనేది రాజకీయ పార్టీ ఇంకేంది ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భం. స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా జాగృతి సంస్థ పోటీ చేస్తా అని కూడా గతంలో ప్రకటించినట్టు నాకు గుర్తున్నారు. విజయ్ గారు ఒక నిమిషం అండి, వెంకటరెడ్డి గారికి సబ్మిషన్ ఉందంట. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మిత్రులు విజయ్ కుమార్ గారు తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేసినట్టు కృతజ్ఞతలు. ఒక్కటి ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలలో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు వస్తాయి, వివాదాలు వస్తాయి, వాటిని పరిష్కరించుకుంటారు. సహజం, అది ఏ పార్టీకైనా ఉండేటువంటి వ్యవహారమే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మొదలైన ఒక కుటుంబ పార్టీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు, ఈ ఐదుగురు మధ్యన ఉన్నటువంటి వ్యవహారము రాష్ట్ర వ్యాప్త సమస్య కింద చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నది. మిగతా పార్టీలట కాదు, మిగతా పార్టీలలో ఉంటది. ఇప్పుడు రాజా సింగ్ గారు వచ్చినారు, పోయినారు, పార్టీ అది వెళ్ళిపోయినారు. కానీ ఒక అధికారాన్ని చెలాయించినటువంటి పార్టీ వల్ల ఏ పరిస్థితిలో ఉంది అనేటువంటి దాని కింద అవినీతి ఆరోపణలు వాళ్ళే చేసుకుంటారు. మోడీ అమిత్ షా సమస్యను భారతదేశ సమస్యలాగా, హిందువుల సమస్యలాగా మొత్తం క్రియేట్ చేసి హిందూ మతానికి ప్రమాదం వచ్చింది. హిందూ మతంలో భక్తులు ఒక భయోత్పాతంలో దేశంలో ఉన్న హిందువులని భయోత్పాతాన్ని క్రియేట్ చేయట్లేదా? క్రియేట్ చేయట్లేదా? మీరు ప్రతి సమస్య విజయ్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. విజయ్ గారు, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. సతీష్ గారు సబ్మిషన్ ఒక్కటి మేడం. ఇప్పుడు విజయ్ కుమార్ గారు టిఆర్ఎస్ కోణంలో ఆలోచించేటువంటి విశ్లేషకుడు, నేను గౌరవిస్తా, ఇష్టం. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇలా భారతదేశంలో ఉన్న రాజకీయ వెంకటరెడ్డి గారు, విజయ్ గారు ఒక నిమిషం. సబ్మిషన్ ఉందంటే ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు మీ పాయింట్ మీరు చెప్పారు. విజయ్ గారు ఒక నిమిషం, మా క్లారిటీ వచ్చింది. ఒక నిమిషం మళ్ళీ వస్తాను, ఒక నిమిషం మళ్ళీ వస్తానండి. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీకు మళ్ళీ సమయం ఇస్తాను నేను. ఒక నిమిషం.